సో హాయ్ గైస్. బీకామ్ వాళ్ళకి ఆపర్చునిటీసే లేవా? బీకామ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అండ్ నిజంగా బీకామ్ వాళ్ళకి అసలు అవకాశాలే లేవా? సో ఈ వీడియోలో అసలు టాప్ 4 గ్లోబల్ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్స్ ఓన్లీ హూ కెన్ డూ ఓన్లీ హూ కంప్లీటెడ్ బీకామ్ వాళ్ళు మాత్రమే హూ కంప్లీటెడ్ బీకామ్ ఓన్లీ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి చాలా విషయాలు కూడాను మనం జనరల్‌గా అసలు బీకామ్ ఎందుకు తీసుకున్నారనేది నాకు తెలిసినంత వరకు ఈవెన్ ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్. నేను కూడా గ్రామం నుంచి వచ్చినాను కాబట్టి, ఒక తెలిసినోళ్ళ ద్వారానో, లేకపోతే మనకొక కోర్స్ తీసుకుంటే, ఆ కోర్స్ లేకపోతే ఏదైనా డిగ్రీ గాని, బీటెక్ గాని ఏదైనా తీసుకుంటే, మన డ్యాడీ ఫ్రెండ్సో, లేకపోతే మన డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలో, లేకపోతే రిలేటివ్సో, "అరే! పలానా తీసుకో" అనంగాల్నే దాని గురించి ఫ్యూచర్ ఆలోచించకుండా ఏదో తీసేసుకుంటాం. అలాగే డిగ్రీ ఎందుకు చప్పుడు ఎక్కువ మంది కొంతమంది ఆలోచన అందరూ ఇలా ఉంటారని కాదు. కానీ కొంతమంది ఎక్కువగా ఇలా ఆలోచిస్తారు. ఏంటి అంటే ఏదో డిగ్రీ అనేది చేతిలో ఉంటే మనము గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబుల్ కాబట్టి ఫార్మాలిటీగా బీఏనో లేకపోతే డిస్టెన్స్ డిగ్రీనో చాలా మంది సీఏ చదివే వాళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా డిస్టెన్స్ డిగ్రీ, డిస్టెన్స్ బీకామ్ కంప్యూటర్స్ గాని, బీకామ్ ఇంకా జనరల్ గాని ఇలా రకరకాలుగా చేస్తా ఉంటారు. కానీ ఇక్కడ మనం బీకామ్ చేసే వాళ్ళకి అకౌంటింగ్‌లో ఎంత మంచి ఫ్యూచర్ ఉంది అనేది ఎవరైతే ఎక్కువగా సిటీస్‌లో ఉంటారో, సిటీస్‌లో ఉండి కూడా టాప్ కాలేజ్‌లో చదివే వాళ్ళకి మాత్రమే తెలిసుంటుంది. అండ్ ఇంకొకటొచ్చేసి సాఫ్ట్‌వేర్‌కి ఎలిజిబులా బీకామ్ వాళ్ళంటే ఆబ్వియస్‌లీ ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. ఇట్ డజంట్ మ్యాటర్. అంటే బీకామ్ అయ్యుండొచ్చు, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ స్టాట్, బీఫార్మసీ వాళ్ళు కూడా రావచ్చు. ఇఫ్ యూ ఆర్ హావింగ్ సమ్ కెరియర్ గ్యాప్. రైట్. సో రావచ్చు. ఇక్కడ కాకపోతే ఏంటి అంటే రైట్ డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ డొమైన్ సెలెక్ట్ చేసుకున్నామంటే మీరు కౌన్సెలింగ్ ఒకటి అటెండ్ అయ్యి ఒక అవగాహన వస్తుంది మీకంతే. తర్వాత నిర్ణయం అనేది డెసిషన్ అనేది మీదే ఉండాలి. ఫైనల్ డెసిషన్. దానికి తగ్గ డెఫినైట్‌లీ యూ నీడ్ టు వర్క్ ఆన్ థాట్. ఇక్కడ మనము టాప్ 4 గ్లోబల్ రికగ్నైజేషన్ ఉన్న సర్టిఫికేషన్స్. ఈ సర్టిఫికేషన్స్ చేస్తే టాప్ ఎంఎన్‌సి కంపెనీస్‌లో మనకి మంచి ప్యాకేజ్‌తో జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అగైన్ నేనొక డొమైన్ తీసుకున్నాను. నేనొక కోర్స్ తీసుకున్నాను, చేశాను. కానీ నాకు రాలేదు. ఎందుకు రాలేదు? అట్లా ఎవరిని అడగకండి. క్వెషన్ యువర్ సెల్ఫ్. ఎందుకు రాలేదు? నీతో పాటు డొమైన్ ప్రిపేర్ అయిన అదే డొమైన్ తీసుకున్న వేరే వాడికి జాబ్ వచ్చింది. నీతో పాటు చదివిన వేరే వాళ్ళు సెటిల్ అయ్యారు. నువ్వెందుకు సెటిల్ కాలేకపోయావు? క్వెషన్ యువర్ సెల్ఫ్ నాట్ అనదర్స్. బికాజ్ దిస్ ఈస్ యువర్ ఫ్యూచర్. ఇది నీ ఫ్యూచర్‌కి సంబంధించింది కాబట్టి యూ హావ్ టు క్వెషన్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ చూసుకుంటే సర్టిఫైడ్ చార్టర్డ్ ఫస్ట్ ఆన్ ద హై ప్రయారిటీలో అండ్ ఇక్కడ టాప్ 4 అని ఎందుకు చెప్తున్నానంటే ఎవరికైతే బీకామ్ వాళ్ళకి యాప్ట్ అయిపోయేది మాత్రమే చెప్తున్నాను. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ కోర్సెస్ అకౌంటింగ్‌లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే టాలీ మంచిగా సర్టిఫికేషన్ చేసినా గాని దానికి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. అకౌంటింగ్ కూడా మంచిగానే ఉంది. కానీ టాప్ బిగ్ ఫోర్ కంపెనీస్ అంటారు. ఈవై, కేపీఎంజీ, డెలాయిట్ ఇలాంటి టాప్ 4 బిగ్ ఫోర్ కంపెనీస్ అంటారు వీటిని. ఇలాంటి వాటిలో మనకి జాబ్ రావాలి అంటే డెఫినిట్‌గా ఈ 4లో ఏదో ఒకటి చేస్తే మనకు కంపల్సరీ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఏంటి అంటే యూఎస్‌సిపిఏ అంటే దిస్ ఇస్ లైక్ సేమ్ లైక్ ఇండియన్ సీఏ. ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ ఎలాగో అక్కడ యూఎస్‌కి సంబంధించి యూఎస్‌సిపిఏ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అలాగా. నెక్స్ట్ క్వెషన్ రైజ్ అవుతది. మరిప్పుడు నేను యూఎస్‌సిపిఏ చేసి నేను యూఎస్‌లో సెటిల్ అవ్వొచ్చా? లేకపోతే ఇంకొక డౌట్ ఏం రైజ్ అవుతుంది. క్వెషన్ ఇంకోటి ఏం రైజ్ అవుతుందంటే యూఎస్‌కి సంబంధించిన సర్టిఫికేషన్ నేను ఇక్కడ చేస్తే ఉపయోగం ఏముంది? ఇక్కడ నాకేం జాబ్‌లొస్తాయి. ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం మనకు తెలుసు ఎన్ నంబర్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉన్నాయని ఇండియాలో. అండ్ ఇంకొక విషయం కూడా తెలుసు అనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ ఎన్ నంబర్ ఆఫ్ కంపెనీస్‌లో మెజారిటీ ఆఫ్ కంపెనీస్ యూఎస్ బేస్డ్ కంపెనీస్. యూఎస్ బేస్డ్ కంపెనీస్ అనేవి అకార్డింగ్ టు యూఎస్ లాస్ ప్రకారం నడుస్తాయి. అట్ ద సేమ్ టైమ్ యూఎస్ లాస్ ప్రకారం నడుస్తున్నాయంటే అకౌంటింగ్ కూడా దానికి రిలేటెడ్ గానే ఉంటుంది. బికాస్ దట్ ఈస్ ద రీజన్ కంపెనీస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు హైరింగ్ దోస్ హూ కంప్లీటెడ్ యూఎస్‌సిపిఏ. అంటే వాళ్ళ రిలేటెడ్ ఉన్నదైతే వాళ్ళకి ఈజీ అవుతుంది. అందుకనే మనకి ఇక్కడ జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి.
అండ్ సెకండ్ విషయానికి వస్తే ఈ యూకే కంపెనీస్ ఉంటే యూకే బేస్డ్, ఐదర్ మనకి ఎక్కువ ఉండేది యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఆర్ ఎల్స్ యూకే బేస్డ్ కంపెనీస్, రైట్. ఇక్కడ యూఎస్సిపి అండ్ టాప్ చెప్పుకోవచ్చు. ఇది 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ చేయాలి అంటే కొంచెం ఖర్చు కూడా ఉంటుంది. 3-4 lakhs దాకా అవుతుంది. బట్ స్టిల్ బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది, రైట్. నేను ఇది నా వల్ల కాదండి, అంత డబ్బులు మేము పెట్టుకోలేదు. సో నేను స్టెప్ బై స్టెప్ వెళ్ళాలనుకుంటున్నాను. నాకు కష్టపడతాను. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, కష్టపడకుండా ఏది రాదండి, ఏది రాదు. టైం పాస్కి మనం ఒకవేళ బీకామ్ అలా కంప్లీట్ చేస్తున్నా ఇప్పటి నుంచి కష్టపడినా కానీ డెఫినెట్గా మంచి పొజిషన్కి మనం వెళ్ళొచ్చు. ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరికైనా నేను చెప్పేది ఒకటి, ఇప్పటిదాకా ఎలా ఉన్నారు అనేది అనవసరం. ఇక్కడి నుంచి మనం ఎలా ముందుకెళ్ళాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో పర్సిస్టెన్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను చాలాసార్లు చెప్తాను. కానీ కన్సిస్టెన్సీ అనేది కీ. కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్ టు ఎనీబడీ. ఒక పనిని ఈరోజు ఎంత ఫోర్స్‌గా, ఎంత ఇంట్రెస్ట్‌తో చేస్తామో, అదే పనిని అంతే ఇంట్రెస్ట్‌తో చివరి వరకు మనం చేయగలగాలి. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అంటే, ఒకవేళ నేను డైరెక్ట్ యూఎస్సిపి వెళ్ళానంటే యూ కెన్ గో విత్ యూఎస్సిఎంఏ, సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంట్మెంట్. దిస్ ఈజ్ లైక్ సేమ్ లైక్ ఇండియన్ ఇంటర్ లాగా. సిఏ ఇంటర్ అంటారు కదా, అలాంటిది. దీన్ని చేసి దీన్ని చూసుకుంటూ, అంటే దీంట్లో జాబ్ చేస్తూ దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ సిపిఏ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అండి. ఇది కూడా అకౌంటింగ్ సంబంధించింది. అకౌంటింగ్ సంబంధించిన కెరియర్కి సంబంధించింది కూడా. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్ ఇది కూడా ఆల్మోస్ట్ యావరేజ్ సాలరీయే 10-18 lakhs దాకా ఉంది, 18 lakhs దాకా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సో ఇది 2.5 years కోర్స్ డ్యూరేషన్ అనేది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 4 lakhs నుంచి ఆల్మోస్ట్ 20-25 lakhs దాకా కూడా పర్ యానం ఎల్బిఏ దాకా కూడా వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ డిఫరెంట్ టాప్ 4. సో ఇవి కాకుండా నేను బీకామ్ కాబట్టి నేను సాఫ్ట్వేర్కి ఎంటర్ అవుతాను. ఎస్, 100% ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కడు మ్యాక్సిమం మినిమం డిగ్రీ, అంటే ఒక డిగ్రీ ఉండి ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి నాకు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కడు కెన్ ఎంటర్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. బట్ 5 సంవత్సరాల డిగ్రీలు, 6 సంవత్సరాల డిగ్రీలు, అండ్ దెన్ తర్వాత వచ్చేసి కంప్లీట్ బీఫార్మ్స్ ఫ్రెషర్, బీబీఏ, అండ్ దెన్ తర్వాత చూసుకుంటే డిఫరెంట్ సెగ్మెంట్స్, ఏజీబీఎస్సి, బిఎస్ అగ్రికల్చర్ కానీ, ఇలాంటి వాళ్ళు మనకి ఏంటి అంటే ఫ్రెషర్గా అయితే నాట్ పాసిబుల్. కొంత కెరియర్ గ్యాప్ ఉంటే దెన్ వీ కెన్ ప్లాన్ టు స్విచ్ టు ఐటీ. ఓకే. సో ఆలోచించండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బీకామ్ చదివే వాళ్ళు ఎవరైనా కానీ, బీకామ్ కానీ, సో తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటారు, లేకపోతే ఎంకామ్ చేయాలనుకుంటారు. ఏదైనా చేసే ముందు పర్పస్ ఆఫ్ డూయింగ్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని బట్టి plan accordingly. Okay. So thank you. This is Ras signing off. CUSA Guidance Private Limited, one stop solution for all job related